తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో థీమాటిక్ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలు మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యోగా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు ఆకట్టుకోగా యోగా ప్రాముఖ్యతపై నిపుణులు వివరించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అధికారులను కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాడి రైతులు, వ్యవసాయదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ కార్యక్రమం అనేది మా ప్రాంతంలో చాలా అవసరం. ఈ యోగా అని, ఎందుకంటే ఈ ప్రాంతంలో అనిత్యం టెన్షన్లతో బ్రతికేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే సకాలంలో వర్షాలు ఉండవు, అలాగే ఎంతో వెనుకబడ్డ ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆర్థిక పరమైన అంశాలతోటి ఇబ్బందులు పడేటువంటి వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యోగా ద్వారా అయినా సరే వారు మనసు ప్రశాంతంగా ఉంచుకొని వారు సాధించాల్సిన లక్ష్యాలని ప్రశాంత వాతావరణంలో సాధిస్తారని, అందుకని ఈ యొక్క యోగా కార్యక్రమం ఈ ప్రాంతానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించి యోగాని అందరూ కూడా ఆచరణలో తీసుకొని వచ్చుకోవాలంటే ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాలనే వ్యక్తి ఇప్పుడు మంత్రులపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని దిగిబట్టారు. మాకు చాలా బాధగా ఉంది. ఈరోజు రికార్డింగ్ డ్యాన్స్లతో మాట్లాడుతున్న మాటలకి మేము ఖండనకి కూర్చున్నామంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. ఓ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంత కష్టపడి ఏ స్థాయి నుంచి వచ్చారో అందరం చూసాం. కానీ ఒక కోడిగుడ్డి ఒక పరిశ్రమలకి, ఒక రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురా బాబు, దావోస్కి వెళ్ళానంటే చలి ఎక్కువ ఉంది అందుకే నేను వెళ్ళలేదన్న వ్యక్తి ఈరోజు వాడు బాబు సంపాదించిన ఆస్తి నుంచి గవర్నమెంట్కి ఒక కారు ఇచ్చాడు, ఒక వెహికల్ ఇచ్చాడు. నేను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాడకాను గల కారుని వాడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడు బాబు సొత్త, గవర్నమెంట్కి ఇచ్చిన కారు, గవర్నమెంట్లో తిరుగుతున్న వెహికల్, వాహనము గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొమ్ము. అది మర్చిపోయి నీ సొత్తులాగా, నీ బాబు సంపాదించిన నీ బాబు గారి సొత్తులాగా నీ వాహనాన్ని తిరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు. సరే, మీ అమ్మ, మీ భార్య, నీ అక్క ఉన్నారు కదా ఇంట్లోని, వాళ్ళు వేసుకున్న మేకప్తోనా నువ్వు ఇల్లు కట్టిన పుట్టి వేస్తున్నావు ఇల్లుకి, పార్టీ ఆఫీస్కి. మీరు 5 ఏళ్లలో 1500 కోట్లు సంపాదించి ప్రజాధనాన్ని రంగులకే ఖర్చు పెట్టారు కదా, అది వాళ్ళ యొక్క మేకప్ కిట్లలో నుంచి వచ్చిన పౌడరా? ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే మహిళలకి మీ ఇంట్లో ఇచ్చే గౌరవాన్ని అలాగే చూడాలా? చెప్పండి ఒకసారి. ఇలాంటి మాట్లాడినాడు, రోడ్డు మీద మాట్లాడుతున్నాడు అమర్నాథ్. కనీసం ఏ పరిశ్రమ తీసుకొచ్చాడు, ఎన్ని అభివృద్ధి చేశాడు, ఎన్ని సంక్షేమం చేశాడని ఎవడైనా మాట్లాడతాడు. అంతేగాని అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడమే వీళ్ళకి టైంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని నరికేస్తాము, తెలుగుదేశం పార్టీని గొడ్డలతోనే భూస్థాపితం చేస్తామని నడి రోడ్డు మీద మాట్లాడుతున్నాడు. సిగ్గుగా లేదా? నీ పార్టీకి సిగ్గుగా లేదా? పైరున్న అధిష్టాన నాయకుడు అలాగే ఉన్నాడు, కింద ఉన్న వారు అలాగే ఉన్నారు. ఈరోజు అమర్నాథ్ గారు నడి రోడ్డు పైన సంసారాల గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత సిగ్గుచేటండి. నువ్వు ఇంట్లో చేస్తున్న పని ఏంటి? ఈరోజు బిడ్డలు కనమంటున్నాడు, అదే పనిగానా బిడ్డలు కనమని చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడు, పాటించాడు అన్నాడు. ఆ రోజున్న రాష్ట్ర పరిస్థితుల్ని చక్కదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక బిడ్డను కనండి రాష్ట్రం బాగుంటుందంటే అదే పాటించాడు, అదే చేశాడు ఆయన. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి బిడ్డల కనండి అని అంటుంటే దాన్ని తప్పుగా వక్రీకరించి నడి రోడ్డు పైన హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారనడానికి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ సందర్భాలు. నడి రోడ్డు మీద సంసారాల గురించి, కాపురాల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత వ్యక్తిత్వ హననాన్ని దిగజారిపోయి వాళ్ళు పార్టీ అధికారంలోకి రాదేమో అని భయపడుతూ మహిళ పైన నీచంగా మాట్లాడుతూ, సంసారాల గురించి నీచంగా మాట్లాడుతూ, ఉద్యోగాలు ఇస్తే నీ ఉద్యోగం ఎవడు చేస్తాడో అని అడుగుతావా? ఏ ఉద్యోగం ఆవిడ చేస్తుంది?
ఆవిడ ఒక టీచర్గా వచ్చింది, ఒక హోమ్ మినిస్టర్గా ఉంది. ఆవిడ ఉద్యోగం చేస్తే ఎవరు వాడి ఊర్లో ఉన్న ఆడది చేయదంట ఉద్యోగం. నీ ఉద్యోగం ఏంటి? నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు? పక్కన్న ఆడదాని గురించి వేలెత్తి చూపితే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 3,000 మన వైపు చూపిస్తే మర్చిపోతున్నాడు అమర్నాథ్. ఒక కోడిగుడ్డు తెచ్చి పరిశ్రమని కనీసం రాష్ట్రాన్ని వెళ్ళలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న తల్లి చెల్లి భార్య గురించి మాట్లాడితే నీకెలా ఉంటుంది? వాళ్ళు అదే పని చేస్తున్నారా? వాళ్ళు అదే ఉద్యోగాలు చేస్తున్నారా? అమర్నాథ్ సూట్గా అడుగుతున్నాను. నీ ఇలాకాలో నీ అడ్డాలని గాజులకు ఉన్నావు, ప్రజల యొక్క మన్నలు పొందానన్నావు కదా. ఈ మన్నలు పొందితే 30,000 ఓట్లు కూడా ఎందుకు రాలేదు గాజులకు నియోజకవర్గంలో? సిగ్గుపడు, సిగ్గుచేటు. ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నావు అంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నడి రోడ్డు మీద చెప్పులు చెప్పులు తిరగండి. మాకు ఒక సంస్కారం, వ్యక్తిత్వం అన్ని నేర్పింది మా పార్టీ. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేత రాహుల్ గాంధీకి సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్కు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని, ఆమెపై తప్పుడు కేసులు బనాయించి వేధించారని విమర్శించారు. ఆమెకు మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకునేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనను అట్టర్ ఫ్లాప్ సినిమాగా అభివర్ణించిన కేటీఆర్ ప్రభుత్వ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని అన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా, 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా బై, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1,000,000 మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. హైదరాబాదులు ఖైరతాబాదులు మీరు నమ్మలే హైదరాబాద్ లో ఒక్కడు కూడా కాంగ్రెస్ నమ్మలే. ఒక్క సీటు కూడా ఇయ్యలే మీరు కాంగ్రెస్. మీరెవరైనా నాగేందర్ కోటేసినారు? నాగేందర్కి వేయలే, కేసీఆర్ మీరంతా మాకు తెలుసు. నాగేందర్ చూసి ఓటేస్తే మొత్తం నాకేస్తాడు, తెలియదా మనకు? నాకేసిండు అన్నట్టే. సరే ఆయన వేయండు, రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. హైదరాబాద్ లో 2 సార్లు గులాబీ జెండా ఎగిరేసినాం. 2018లో, 2023లో, మళ్ళీ 2028లో కూడా ఎగిరేద్దామా? పక్కానా? 2 ఏళ్ల లోపలనే కేసీఆర్ సార్ను ముఖ్యమంత్రి చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళా పట్టాలెక్కించుకుందాం. హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో ముందుకు నడుపుదామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్ లో స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు భేటీ. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలన్న సీఎం. డిఎస్సీలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న వైసీపీ నేత సజ్జల. అందుకే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజం. ఏలూరులో జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రావడం ఖాయమని జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.